హలో గాయ్స్, జై శ్రీరామ్, జై గణేష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే పాములు అనేది పైకి ఎక్కించేస్తున్నారు. సో వినాయకుని పాములు ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్, సో అది పాములు అనేది పైకి ఎక్కించేస్తున్నారు. ఇంకోటి చూసుకున్నట్టయితే ఆ వెల్డింగ్ అన్న వాళ్ళు ఆల్రెడీ వెల్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో షోల్డర్ వెల్డింగ్ జరుగుతుంది అనమాట. సో లెఫ్ట్ షోల్డర్ ఇంకా రైట్ షోల్డర్, మెయిన్ షోల్డర్ అది కూడా పైకి ఎక్కి చూపిస్తాను. సో పైన కిరీటం కూడా చూడొచ్చు, కిరీటం కూడా కంప్లీట్ అయిపోయింది. సో వినాయకుంది బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో అది కూడా కంప్లీట్ అయింది అనమాట. సో అది కూడా చూపిస్తాను పైకి వెళ్ళేసి. సో పైన అయితే ఇద్దరు అన్న వాళ్ళు ఉన్నారు, మొత్తం ముగ్గురు. ఇద్దరు అన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఒక అన్న ఏమో హెల్ప్ చేస్తున్నాడు ఏమన్నా కావాల్సి వస్తే. సో మనం ముందుకు వెళ్ళి చూసేద్దాం ఏమేమి జరుగుతున్నావు. చలో. సో గాయ్స్, ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుంది డిజైన్ అయితే అయిపోయింది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ వెల్డింగ్ వర్క్ అనేది కూడా స్టార్ట్ చేశారు. సో మనం చూడొచ్చు పైన ఆల్రెడీ వెల్డింగ్ వర్క్ అవుతుంది, రైట్ సైడ్లో కూడా ఆ స్టేజ్ వర్క్ అనేది చేస్తున్నారు. సో ఈ పాము వర్క్ కూడా అయిపోయింది, పాము కూడా ఎక్కించేస్తారు. సో గైస్, మనం చూసుకున్నట్టయితే ఉర్రిగడ్డి ఉంది కదా, సో ఉర్రిగడ్డితో ఎలా మేకింగ్ చేస్తారని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఇలా చేస్తున్నారు, ఒడిస్సా అన్నవాళ్ళు. సో అది అంతా కలిపేసి మట్టితో చేసేసి ఆ గడ్డిని ఒక షేప్లో తయారు చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ అమ్మవారి లెగ్స్ అనేది చేస్తున్నారు గడ్డితో. సో పైన చూసుకోవచ్చు ఇక్కడ అమ్మవారి లెగ్స్ అనమాట ఇది. సో అది గట్టిగా తాళ్ళతో కట్టేసి గడ్డి అక్కడ ఫిట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఎలా తయారు చేస్తున్నారో చూడొచ్చు. ఫస్ట్ గడ్డి అనేది తీసుకొని దాని మీదకి మట్టి అనేది రాకుతున్నాడు. సో అది రౌండ్ షేప్లో తీసుకొని సైడ్లో అన్నీ ఒక దగ్గర జమ చేసి లాస్ట్కి పైన వినాయకుని అనేది పైన సెట్ చేస్తారు అన్నమాట. చూడొచ్చు మనం ఎలా చేస్తున్నాడు. సో రైట్లో కూడా లెఫ్ట్లో కూడా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఎప్పటి నుంచో 7 నుంచే స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ కూడా వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మట్టి అనేది ఒక దగ్గర జమ చేస్తున్నాడు. సో మనము అది మట్టి కూడా ఎలా మిక్స్ చేస్తారో చూపిస్తారు చూడండి. సో మట్టి అనేది కలుపుతున్నారు దీంట్లోనే. సో అంతా మట్టి డ్రమ్ నిండా కలిపేసి మొత్తం మిక్స్ చేస్తారనమాట. ఇద్దరు ముగ్గురు కలిపి మిక్స్ చేసేస్తారు. మిక్స్ చేసి అక్కడ కొంచెము ఒక అన్న అక్కడ అందిస్తే అటు సైడ్ ఉన్న అన్న వాళ్ళు ఒక ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. చూసుకోవచ్చు గడ్డి ఎలా రౌండ్గా చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే వెల్డింగ్ వర్క్ కూడా దాదాపు అయిపోయింది. సో అది కూడా పైన చూసుకోవచ్చు, పైన వర్క్ అనేది ఆల్రెడీ జరుగుతుంది. సో గైస్, ఈ అన్నవాళ్ళు ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ ఏమో చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు వస్తుండే, కానీ ఈ అన్నవాళ్ళు ఫస్ట్ టైం. మనం చూసుకోవచ్చు ఎలా మిక్స్ చేస్తున్నారు. సో మట్టి అనేది అలా మిక్స్ చేసి గడ్డిని తీసుకొచ్చి ఇలా చేస్తారనమాట. సో చూడొచ్చు అలా ఎలా షేప్ చేస్తారో. ఇది ఫస్ట్ లేయర్ అనమాట, వినాయకుడి ఫస్ట్ లేయర్. సో గైస్, మనం చూడొచ్చు పాముది స్ట్రక్చర్ అనమాట. సో లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఆ పాముది కంఠం అనేది ఎలా తయారు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో లాస్ట్ వీడియో చూపించాను, వెళ్ళేసి చూడండి. సో ఇప్పుడు పైకి ఎక్కిచ్చేస్తున్నారంట. సో పైకి ఎలా ఎక్కిచ్చేస్తారో అది చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా ఆల్రెడీ వెల్డింగ్ అయిపోతే, సో సేమ్ అలానే వాసవిదేవి మా షెడ్ ఉంది కదా, సో అలానే ఇక్కడ కూడా కంప్లీట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు వస్తాయి. ఇటొక విగ్రహం అటొక విగ్రహం వస్తాయి. మనము పోస్టర్లో చూసుకున్నట్టయితే సేమ్ అలానే వస్తుంది సేమ్. సో ఈ వెల్డింగ్ వర్క్ అనేది కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో మనం పైకి వెళ్ళేసి ఏమేమి జరుగుతున్నాయో అక్కడ ఏమేమి అవుతున్నాయో చూసేద్దాం. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుంది లాస్ట్ ఇయర్ వినాయకుంది చిన్న బడా వినాయకుడు అనేది తయారవుతుంది. సో నాకు తెలిసి 15 ఫీట్స్ ఉంటుంది అనమాట. సో అది కూడా ఇక్కడనే తయారు చేస్తున్నారు. సో అది కూడా మేకింగ్ చూపిస్తాను. సో ఎలా తయారు చేస్తుందో ఈ రోజు నుంచి అది కూడా ఎలా తయారు చేస్తుందో చూపిస్తాను అనమాట. సో గైస్, ఈ 15 ఫీట్స్ వినాయకుడు ఇక్కడ పెట్టారు, ఒక ఏరియా అనమాట. ఒక ఏరియాలో పెడతారు. ఆ ఏరియా అనేది తర్వాత రివీల్ చేస్తాను. సో మనం చూడొచ్చు పోస్టర్. సో చూసుకోవచ్చు సైడ్ ఫేసెస్ 6 గాడ్స్ అనమాట. సో గైస్, పాముని పైకి ఎక్కిస్తారంట. సో పైకి ఎలా ఎక్కిస్తారో చూపిస్తా చూడండి.
సో గైస్ చూడొచ్చు, పైన ముగ్గురు అన్నవాళ్ళు లాగుతున్నారు పాముని. పైన ఎక్కించేసాక వెనక నుంచి తీసుకుంటారు అనమాట. సో అది కూడా చూపిస్తాను పైకి వెళ్ళేసి. సో చూడొచ్చు పైన ఎలా లాగుతున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఇలానే సైడ్ నుంచి పాములు అనేది పైకి ఎక్కించేస్తారు అనమాట. చలో పైకి వెళ్దాం. సో గైస్ పాములు అనేది పైకి ఎక్కించేసారనమాట. సో ఇందాక చూపించాను కదా, కింద నుంచి చూపించాను. సో ఇప్పుడు పైనుంచి చూస్తున్నాను. సో పాములు అనేది పైకి ఎక్కించేస్తారు. సో పైకి ఎక్కించాక అక్కడ కట్టెలు ఉన్నాయి కదా, కట్టెలు రిమూవ్ చేసి సో పాములు అనేది పైకి ఎక్కించేస్తారు అక్కడ నుంచి. సో అక్కడ చూడొచ్చు 2 పాములు పైనే ఉన్నాయి ఆల్రెడీ. సో అక్కడ చూడొచ్చు అన్న వాళ్ళు కట్టెలు అనేది రిమూవ్ చేస్తున్నారు. ఆ రిమూవ్ చేశాక పాములు అనేది పైకి ఎక్కించేస్తారు. సో గైస్ మనం వినాయకుని బ్యాక్ సైడ్కి వచ్చేసాం అనమాట. సో మనము అనుకున్నట్టయితే ఈసారి వినాయకుని బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఫిక్స్ చేస్తారు చూడండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ నిన్న నైటే ఫిక్స్ చేస్తారనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండే, సో ఈ ఇయర్ కొత్తగా బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేశారు. సో గైస్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే వెల్డింగ్ వర్క్ అది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇందాక కొంచెం బ్రేక్ ఉండే. సో అక్కడ చూసుకున్నట్టయితే కింద పాములు అనేది ఎక్కిస్తున్నారు. ఇందాక చూపించాను కదా, ఇంకొక పాము అనేది ఉంది. సో మొత్తము 5 పాములు అనమాట. సో ఆ 5 పాములు అనేది పైకి ఎక్కించేసి వెల్డింగ్ చేస్తారనమాట. సో వెల్డింగ్ అన్న వాళ్ళు ఈరోజే కంప్లీట్ చేసేస్తా అని అన్నారు మరి. సో చూసేద్దాము. సో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే నిన్న నైటే ఫిక్స్ చేసేస్తారు. సో మనం చూసుకున్నట్టయితే వినాయకుని తొండ ఇది అనేది బ్యాలెన్స్ ఉంది. సో ఈరోజు కంప్లీట్ చేస్తారు సైడ్ ఫేసెస్ తొండాలు అనేది. సో మెయిన్ ఫేస్ తొండం అనేది ఆల్రెడీ చేసేసారు నిన్న. సో అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ వినాయకుని షోల్డర్ అనేది వెల్డింగ్ అవుతుంది మెయిన్ పోల్కి. సో ఇప్పుడు మనము స్వామివారి రైట్ సైడ్ ఫేస్ ఉంటుంది కదా, సైడ్ ఫేస్, అక్కడ ఉన్నాము. మనం చూసుకోవచ్చు ఆడ వెల్డింగ్ వర్క్ అనేది ఆల్రెడీ అవుతుంది. మనం కింద నుంచి పై వరకు ఆల్రెడీ కవర్ చేసేసాము. సో గైస్ ఇక్కడ వినాయకుని దంతాలు వస్తాయన్నమాట. సో గడ్డి వర్క్ అయిపోయాక వినాయకుని దంతాలు అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో పైన కిరీటాలు కూడా అయిపోయింది మ్యాక్సిమం వెల్డింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని లెఫ్ట్ సైడ్ షోల్డర్ అనమాట. సో మెయిన్ షోల్డర్కి వెల్డింగ్ అనేది చేస్తున్నారు. సో అక్కడ ఫిక్స్ చేస్తారు. కింద ఆల్రెడీ చిన్న చిన్న పార్ట్స్ మేక్ అవుతున్నాయి. సో అవి అనేది పైకి తీసుకొచ్చి వెల్డింగ్ చేస్తారు అన్నమాట ఇక్కడ సేమ్ స్పాట్లో. సో మనం చూసుకున్నట్టయితే వెనకాల పాములు అనేది వచ్చేసాయి. సో ఆ పాములు అనేది ఈరోజు ఫిక్స్ చేస్తా అన్నారు. సో మనం చూసుకున్నట్టయితే వినాయకుని చెస్ట్ భాగం కింద, సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో చూడొచ్చు మనం పైన నుంచి కింది వరకు వ్యూ ఎలా ఉందో. సో మొత్తం వ్యూ చూసేయండి. సో అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని చేతి అనమాట. సో వినాయకుని చేతు ఇంకొకటి అక్కడ కూడా ఉంది, ఇంకొక చేతి చూపిస్తాను చూడండి. సో అక్కడ చూడొచ్చు ఇంకో చేతి అనమాట. సో వినాయకుని మెయిన్ చేతి అనమాట. సో ఈ చేతులు అనేది కొన్ని రోజుల్లో ఫిక్స్ చేశారు. కొన్ని కరెక్షన్స్ అనేది ఉన్నాయి. సో గైస్ చూసుకోవచ్చు తొండం అనేది ఆల్రెడీ అయిపోయింది, నిన్ననే అయిపోయింది. నైట్ వర్క్ మొత్తం తొండం వర్క్ అనేది చేశారు. సో తొండం మొత్తము వెల్డింగ్ అనేది అయిపోయింది కరెక్ట్ షేప్లో. మనం చూసుకున్నట్టయితే కరెక్ట్ షేప్లో అనేది వెల్డింగ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్వామివారి స్పేస్ అనమాట ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడొచ్చు గైస్. సో ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తం చూపిస్తాను, చూసేయండి. సో చలో గైస్ మరి ఈరోజుకి ఇంతే అప్డేట్స్. సో రేపటి నుంచి మరింత అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో కామెంట్ చేయండి జై శ్రీ గణేష్ అని. సో చలో గైస్ రేపటి అప్డేట్లో మరింత కొత్త వీడియోస్ అనేది పెడతాను. సో చలో గైస్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.